హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నానబెట్టే పని లేకుండా సింపుల్గా ఈజీగా స్వీట్ కార్న్ వడ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా స్వీట్ కార్న్తో ఇలా వడ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ వడ ఎలా చేసుకోవాలో చూద్దాము. 4 స్వీట్ కార్న్ తీసుకొని గింజలన్నీ వలుచుకోవాలి. ఇప్పుడు ఈ వలుసుకున్న గింజల్ని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలాగే మిగిలిన గింజలు కూడా గ్రైండ్ చేసుకొని పిండి అంతటిని గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, 1½ స్పూన్ సాల్టు, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేటట్టు చేత్తో 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, కార్న్లో ఉన్న తడే సరిపోతుంది. పిండి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఒకవేళ పిండి ఎక్కువ తడిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలా గట్టిగా కలుపుకున్న పిండిని కొంచెం తీసుకొని ఉండల్లాగా చేసుకొని ఇలా వడల్లాగా చేత్తో ఒత్తుకోవాలి. చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదా కవర్ పైన పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. నేను వడలు ఈ సైజు చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన సైజులో చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. వడలు మరీ మందంగా కాకుండా మరీ పలుసుగా కాకుండా ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. వడలు మందంగా చేసుకున్నామంటే లోపల సరిగా కాలవు. ఇలాగే మిగిలిన వడలను కూడా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ముందుగా చేసి పెట్టుకున్న వడల్ని ప్యాన్లో సరిపడా వేసుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వడలు వేసుకున్న వెంటనే కలపకుండా 2-3 నిమిషాలు కాలనివ్వాలి. 2-3 నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఇటువైపు కూడా 2 నిమిషాలు కాలనివ్వాలి. 2 వైపులా ఈ విధంగా రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకొని ఆయిల్ అంతా వడిగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన వడలన్నింటినీ వేసుకొని బాగా రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. అంతే అండి, కమ్మటి స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలకి ఒకసారి చేసి పెట్టామంటే మళ్ళీ చేసి ఇవ్వమని అడుగుతారు, అంత బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.